ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్కు సంబంధించి నోటిఫికేషన్, స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ కంప్లీట్ కావడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ తుది దశకు చేరుకున్నది. మెయిన్స్ ఎగ్జామ్కు దాదాపుగా 3573 మంది పరీక్ష రాయడం జరిగింది. మిగతా పోటీ పరీక్షలతో పోల్చుకుంటే దాదాపుగా 94.60% అటెండెన్స్ ఉంది. సో ఈ యొక్క 3573 మంది నుంచి 3 పేపర్స్ యొక్క అగ్రిగేట్ మార్క్స్ తీసుకొని 38 జాబ్స్కు త్వరలో ఫైనల్ సెలెక్షన్ లిస్టు రానుంది. కనుక పరీక్ష రాసినటువంటి చాలామంది అభ్యర్థులు ఈ ప్రశ్నలు విశ్లేషణ చేస్తూ వాళ్ళ యొక్క స్కోర్స్ బయటికి వ్యక్తం చేస్తూ నాకు కూడా చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. వీడియో చివరి వరకు మీరు చూడడానికి ట్రై చేయండి. మీ డౌట్స్ పట్ల ఒక క్లారిటీ వస్తుంది. ముందుగా ఎమ్మెల్యే అకాడమీని నమ్మి చాలామంది కోచింగ్ తీసుకున్నారు, టెస్టులు రాశారు. దాదాపుగా ఈ 2 ఇయర్స్ జర్నీలో మీతో పాటు నేను కూడా కష్టపడ్డాను. మీరు అడిగిన ప్రశ్నల ద్వారా నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటూ మీకు కూడా నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. సో మిమ్మల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. మీ ఎఫర్ట్స్ 3 పేపర్స్కు సంబంధించి మీ ప్రజెంటేషన్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే త్వరలో ప్రైమరీకి మీ రెస్పాన్స్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీ స్కోర్ ఎంత, మరి జాబ్ వస్తుందా రాదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. కొంతమంది 300 మార్క్స్, 250 మార్క్స్, 270 మార్క్స్ కట్ ఆఫ్ అనుకుంటున్నారు. ఈ కట్ ఆఫ్ గురించి మీరు ఊహాగానాలు చేయవద్దు. అంటిల్ అన్లెస్ యు గెట్ యువర్ రెస్పాన్స్ షీట్ అండ్ ప్రైమరీకి. కనుక డియర్ డివై యువర్ ఆస్పిరెంట్స్, ఓవరాల్గా చూస్తే ఒక అకాడమిక్ ఎగ్జామ్స్లో తప్ప కంటెంట్ వ్యాలిడిటీ అనేది, విషయ సప్రమాణత అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ, ఈ యొక్క డిఎస్సి కండక్ట్ చేసేవాళ్ళు కానీ, టెట్ కండక్ట్ చేసేవాళ్ళు కానీ ఫాలో కావటం లేదు. విషయ సప్రమాణత అంటే మనం ఏదైతే పాఠాలు చెప్పామో, ఏదైతే సిలబస్లో పాఠాలు ఉన్నాయో ఆ కంటెంట్ యొక్క డెప్త్ని బట్టి అన్ని కాన్సెప్ట్స్ పైన బిట్స్ అడిగి అభ్యర్థి యొక్క నాలెడ్జ్ని పరీక్షించడమే కంటెంట్ వ్యాలిడిటీ. ఏదైతే కొలుస్తున్నామో అది ఖచ్చితంగా కొలవడం వ్యాలిడిటీ. అది కొద్దిగా తక్కువగా కనిపిస్తుంది ఈ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ప్రశ్నలు అభ్యర్థులు చెప్తున్నప్పుడు. అయితే పేపర్ 1 అభ్యర్థులు డిసైడ్ చేస్తుంది అంటున్నారు. పేపర్ 1 డిసైడ్ చేస్తుందా, పేపర్ 2 డిసైడ్ చేస్తుందా, పేపర్ 3 డిసైడ్ చేస్తుందా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే ఎప్పుడైతే మనకు ప్రైమరీకి వస్తుందో, రెస్పాన్స్ షీట్ వస్తుందో అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. కొంతమంది అభ్యర్థులు అంటున్నారు, సార్ మేము బౌన్సర్స్ లాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఫుల్ టాస్ లాంటి బాల్స్ వచ్చాయి అంటున్నారు. అది ఫుల్ టాసా లేకుంటే యార్కరా లేకుంటే బీమర్ అనేది మనకు కొన్ని గంటలలో తెలుస్తుంది. ఎప్పుడైనా కూడా ప్రైమరీకి వచ్చిన తర్వాత, మీ రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత, ఈ 3000 అభ్యర్థుల యొక్క ఒపీనియన్స్ తీసుకున్న తర్వాతనే ఎవరికి జాబ్ వస్తుంది, ఎవరికి రాదనేది ఒక క్లారిటీ వస్తుంది. అయినా అయిపోయినటువంటి ఎగ్జామ్ గురించి మనం ఆలోచించవద్దు. సో నెక్స్ట్ స్టెప్, వెయిట్ ఫర్ ప్రైమరీకి అండ్ యువర్ రెస్పాన్స్ షీట్. అప్పుడు మీకు నెక్స్ట్ స్టేజ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు లేదా, జాబ్ వస్తుందో రాదా అనేది మీరు తెలుసుకుంటారు. సో పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎమ్మెల్యే అకాడమీ అభినందనలు. మీరు నేర్చుకున్న ఈ నాలెడ్జ్ వృధా పోదు. సో నాలెడ్జ్ ఈజ్ పవర్. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఓపెన్స్ డోర్స్ టు న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. త్వరలో ఒకవేళ మనకు డిప్యూటీఓ జాబ్ రాకపోయినా మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు. పీజీ, ఎంఎడ్ ఉన్న వాళ్ళకు డైట్ లెక్చరర్స్ నోటిఫికేషన్ రానుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన ఎగ్జామ్ కూడా వీలైతే కండక్ట్ చేయొచ్చు. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ జాబ్స్ దాదాపుగా 500 జాబ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దాంట్లో గ్రేడ్ 1కు సంబంధించి దాదాపుగా 10 to 20 జాబ్స్ ఉండవచ్చు. కనుక ఈ యొక్క నాలెడ్జ్ వృధా కాదు. ఈ నాలెడ్జ్తో కొత్త అవకాశాలు సృష్టించుకోండి. మరి డివైఓ జాబ్ పైన త్వరలో ఒక 1 month 2 monthsలో ఈ ఫైనల్కి రిజల్ట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది, హైకోర్టు తుది తీర్పుకు లోబడి. కనుక అభ్యర్థులు నిరాశపడవద్దు. వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ వన్ అండ్ ఆల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.